మహిళా ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకపోవడం ప్రజాస్వామ్య వాతావరణానికి తీవ్రమైన విఘాతం. అవును, దేశంలో జరిగే సంఘటనల పట్ల వాస్తవాలు తెలుసుకోకుండా ప్రకటనలు గుప్పించే మమతా బెనర్జీ తన సొంత పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ జూనియర్ వైద్య విద్యార్థిని పట్ల జరిగిన దారుణ మారణకాండను సరైన దిశలో విచారించకుండా ప్రచార ఆర్భాటాల కోసం బాధ్యతలు విస్మరించి నిరసన ర్యాలీ చేస్తాననడం హాస్యాస్పదం కదా. పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల తర్వాత మరియు మొన్న పార్లమెంటు ఎన్నికల తర్వాత కూడా రాష్ట్రంలో జరిగిన హింసాకాండను, మహిళలపై జరిగిన అఘాయిత్యాలను నివారించలేని మమతా బెనర్జీ నేడు వందల మంది రోగులకు ఆయుష్ పోసే వైద్యురాలి ప్రాణం తీసిన వారి పట్ల కఠిన చర్యలు తీసుకోకుండా విచిత్ర వేషాలు వేయటం సరికొత్త ప్రజాస్వామ్య పతనానికైతే నిదర్శనంగా కనిపిస్తుంది. మహిళగా ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ సాటి మహిళలపై జరిగినటువంటి తీవ్ర అత్యాచారాన్ని ఖండించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవటానికి సిద్ధపడాల్సింది పోయి ప్రతిపక్షాల్లాగా ర్యాలీలు, నిరసనలు తెలియజేస్తామండం కేవలం సంఘటనని పక్కదారి పట్టించడమే అవుతుంది. అవునా కాదా? పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించిన విషయాన్ని చాలా మంది మేధావులు సంవత్సరాల తరబడి బహిరంగంగా ఖండిస్తూనే ఉన్నప్పటికీ కూడా రాజకీయ ప్రయోజనాలు మాత్రమే పరిగణలోకి తీసుకొని మమతా బెనర్జీ మహిళల ఆత్మగౌరవాన్ని, మాన ప్రాణాల్ని పణంగా పెట్టింది. మహిళగా ఉండి మరో మహిళకు న్యాయం చేయలేని మమతా బెనర్జీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండటానికి అర్హురాలు కాదు అని నేను అంటున్నాను. మరి మీరు